ఎంగేజింగ్ స్టోరీ, గ్రిప్పింగ్ నరేషన్, ఊహించని మలుపులు ఉంటే అంతకన్నా మూవీ లవర్స్ కు ఇంకేం కావాలి? ఇవన్నీ ఉండే సినిమాలే సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ మూవీస్. మరి ఈ జనంలో వచ్చే సినిమాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ఒకవేళ మీరు గనక ఇలాంటి సినిమాల కోసం ఓటీటీలో సెర్చ్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మరి ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ ఏంటి, కథ ఏంటి అనే విషయాలపై ఓ లుక్ వేద్దాం పదండి. లుక్ వేసే ముందు మన వీడియోని ఒక లైక్ చేయండి అబ్బా. మూవీ స్టోరీ విషయానికి వస్తే, చెన్నైలో ఒక మహిళ అపార్ట్మెంట్ నుండి దూకి చనిపోతుంది. మరోవైపు ఇన్స్పెక్టర్ కాళిదాస్ ఒక హార్డ్ వర్కింగ్ పోలీస్ ఆఫీసర్ అన్నమాట. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసే ఆయన ఈ మరణాన్ని ఆత్మహత్యగా భావిస్తాడు. అతను తన సీనియర్ ఏసీపీ జార్జ్తో కలిసి ఈ కేసును విచారిస్తాడు. కానీ కొన్ని రోజుల్లో ఇలాంటి మరిన్ని మరణాలు జరుగుతాయి. మహిళలు ఒకే విధంగా బిల్డింగుల నుండి దూకి చనిపోవడం అన్నది కొత్త అనుమానాలను రేకెత్తిస్తుంది. ఇవి ఆత్మహత్యలు కాదని సీరియల్ కిల్లింగులని కాళిదాస్ అనుమానిస్తాడు. కాళిదాస్ ఈ కేసును మరింత లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తాడు. అయితే అప్పటికే మరణించిన మహిళల మధ్య కొన్ని వింత కనెక్షన్లు కనిపెడతాడు. వారంతా ఒకే పార్లర్కు వెళ్లారని, వారి మరణాల బ్లూ వెల్ ఛాలెంజ్ లేదా వివాహేతర సంబంధాలతో సంబంధం కలిగి ఉన్నాయని గుర్తిస్తాడు. శాంతి అనే అమ్మాయి ఈ కేసులో కీలకమైనదని అనుమానిస్తాడు. ఓ కంట కనిపెట్టినప్పటికీ ఆమె తప్పించుకొని పారిపోతుంది. ఆ తర్వాత చనిపోతుంది కూడా. ఓవైపు ప్రొఫెషనల్ లైఫ్లో ఇంత బిజీగా ఉన్నా కూడా కాళిదాస్ పర్సనల్ లైఫ్లో కూడా సమస్యలను ఫేస్ చేస్తాడు. అతని భార్య విద్యతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతాడు. అందువల్ల ఆమె ఒంటరిగా ఫీల్ అవుతుంది. అంతేకాదు, తమ ఇంట్లో రెంట్కు ఉంటున్న ఆదవ్ కన్నడాసంతో సన్నిహితంగా ఉంటుంది. అతను ఆమె కాలేజీ రోజుల్లోని ప్రేమను గుర్తు చేస్తాడు. కాళిదాస్కు అతనిపై అనుమానం మొదలవుతుంది. మరోవైపు కేసు విచారణలో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. విద్య, శాంతి ఒకే పార్లర్కు వెళ్లారన్న షాకింగ్ నిజం బయటపడుతుంది. దీంతో ఆ సైకో కిల్లర్ నెక్స్ట్ టార్గెట్ తన భార్య అని అనుకున్న హీరోకి ఊహించని షాక్ తగులుతుంది. ఆ షాక్ ఏంటి? అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? హీరోకి తన భార్య గురించి తెలిసినా కూడా ఆ ఊహించని నిజమేంటి? క్లైమాక్స్లో ఏం జరుగుతుంది అనే ప్రశ్నలకు సమాధానం కావాలనుకుంటే ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడాల్సిందే. ఈ తమిళ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు వచ్చేసి కలైదాస్. 2019లో రిలీజ్ అయిన ఈ మూవీకి శ్రీ సెంధిల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఒక పోలీస్ అధికారి పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్లోని సంఘర్షణలు, మెంటల్ హెల్త్, మ్యారేజ్ ఇష్యూస్ వంటి సమస్యలను చర్చించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి జీ5లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ వెంటనే వెళ్ళి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మీకోసం వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.